గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా బండి తోలుకొచ్చావు? ఏంటి అన్ని? డికాషను పాలు పంచదార సార్. అంటే ఇప్పుడు ఇవన్నీ నేనే కలుపుకుని ఓ పని చేయి, ఆఫీస్కి ఓ గేదెను తోలుకొచ్చి స్టవ్ పట్టుకురా, ఇక్కడే నేను పాలు పితుక్కుని కాఫీ చేసుకుంటా. నాతో పెట్టు కోట. నేను ఈ ఆఫీస్కి బాస్గా కనబడుతున్నానా, ఆటో డ్రైవర్లా కనబడుతున్నానా? ఈ దగ్గరలో ఎక్కడైనా ఇరానీ హోటల్ ఉందా? ఉంది సార్. ఉంటే ఓ మసాలా కట్టి ఓ బను పట్టురా వెళ్ళి. ఏయ్ నువ్వు బీడీ తాగుతావా? కోట మొహం. तू मेरे सामने जादू काम करते रहे. मेरा नाम जादू, तू मेरे सामने बिल्ली बिल्ली बिल्ली. ये टोपी ऊपर रख दो, बहुत अच्छा है रे. ఏంట్రా నేను లేకుండా చూసి దిగిపోయావేంటి? రాయుడుగారు దిగిపోమన్నారండి. రాయడా వాడి బాక్స్ కోట్. ఇప్పుడు ఎక్కేస్తాను. వద్దులే, బాగా అలసిపోయావు గాని వద్దునే చెద్దని తినొచ్చారండి. నన్ను ఇసిగించకరా, చెప్పించేరా. ఇందులో గుడ్డు ఉంటారు కదండి. గుడ్డా నా బాక్సా? నో తెరో తిను తిను. మీరంతా ఇలా అడ్డగాడిదలా బలిసిపోవడానికి, బద్ధకంగా తయారవడానికి కారణం ఈ టేబుళ్ళు కుర్చీలే. కాబట్టి నేను రేపటి నుంచి ఈ ఆఫీస్ని ఓ కొత్త టైప్లో తయారు చేస్తాను. అదేమిటంటే ఈ కుర్చీలు బల్లలు తీసేసి ఇక్కడ చాపలు అవి పరుస్తా. మీరంతా దాని మీద కూర్చుని పని చేసుకోవాలి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. బాగా నటించేవా జానీ. ఇక ఈ పూటకి ఇక్కడ తెర దించేసి ఇంటి దగ్గర తెర. ఇంటి దగ్గర మాత్రం ఇంత ఓవర్ చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. కొంప చాలా పెద్దదే, చాలా. భాష మార్చు, భాష మార్చు. ఓకే. మీ అక్క కూతురు. క్యా చాహియే? కమాన్ బేబీ అంటూ చేతులు చాపు. కమాన్ బేబీ. ఆటో. బీ ఫర్ బీడి. ఏం మాయా ఆటో బీడి అంటున్నా? పొరపాటు మాట్లాడేమా? ఎక్కువ. సరే చూడమ్మా, మామ ఇప్పుడే వచ్చాడు కదా, నువ్వు ఇప్పుడే అన్ని ప్రశ్నలు అడగకూడదు. కాసేపు ఆడుకురా అమ్మపో. చల్ 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 చల్. లక్ష్మమ్మ, ట్యాంక్ నుండి వాటర్ పోతున్నట్టుంది, మోటార్ ఆఫ్ చేయి. అలాగేనమ్మా. తమ్ముడు వచ్చేసావా? జస్ట్. అమ్మా అమ్మా. ఏంటి బొట్లేదు బావ? ఫట్టా ఫట్టే గాని కొంచెం జాగ్రత్తగా యాక్టింగ్ చేసి పరువుగా పడవే బాబు. అబ్ దేఖో యాక్షన్ చింపుతా. బాబు. అమ్మా. ఇక్కడ చేతులక్కర్లా. సారీ. అప్పుడే వచ్చేసావేరా? ఇప్పుడే వచ్చేసానమ్మా. ఇంకో 4 రోజులు ఉంటావేమో అనుకున్నానమ్మా. మరి ఆఫీస్ లో అర్జెంట్ గా పనుండి వచ్చేసానమ్మా. అంకుల్. అవును బాబు, ఇవన్నీ నువ్వు స్టడీ చేయాల్సిన ఫైల్స్. ఇవన్నీ తీసుకెళ్లి ఆ రూమ్ లో పెట్టండి. వీటిని స్టడీ చేసి ఇందులో ఏమైనా మిస్టేక్స్ వస్తే అందరినీ పనిష్ చేస్తాను. నాన్నగారి పేరు నిలబెడతానమ్మా. వస్తానమ్మా. పదండి అంకుల్. ఆయన మాట మాత్రమైనా మాతో చెప్పకుండా సింగపూర్ ఎందుకు వెళ్తారు? పైగా పాస్పోర్ట్, బ్రీఫ్ కేసు ఇంట్లోనే ఉన్నాయి. అంటే ఆడిటర్ గారు సింగపూర్ వెళ్ళలేదన్నమాట. మరైతే ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అది తెలియకే బాబు నేను దిగులు పడుతున్నా. పైగా ఆయన ఎక్కడికి వెళ్ళినా 2 రోజులకోసారి ఫోన్ చేసేవారు. అలాంటిది 2-3 వారాలైనా ఇంతవరకు ఏ కబురు లేదు.